Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. సారి జనంలోకి సీఎం జగన్ ఇవాల్టి నుంచి జగన్ మలివిడత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు. ఈ రోజు తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో జగన్ పర్యటించబోతున్నారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో జగన్ ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 12:30 తిరుపతి జిల్లా వెంకటగిరిలో సభ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకి కందుకూరులో సభకు హాజరవుతారు జగన్. మొన్నటి వరకు మేమంతా సిద్ధం యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన సీఎం జగన్ ఇవాల్టి నుంచి మరో ఎన్నికల యాత్రతో జనంలోకి వెళ్తున్నారు. తాడిపత్రి సభ నుంచి మరో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు జగన్. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది వైసీపీ. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి నిరంతరాయంగా ప్రచారంలో దూసుకుపోతోంది. ఇప్పటికే సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో ఎన్నికల ప్రచార భేరి మోగించారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 24 వరకు సక్సెస్ఫుల్ గా మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేసిన జగన్ 25వ తేదీన పులివెందుల్లో పర్యటించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి అటు బహిరంగ సభలో పాల్గొని ప్రతిపక్షాలపై నిప్పులు జరిగారు. తర్వాత 26న మేనిఫెస్టో రూపకల్పన మీటింగ్ కు హాజరయ్యారు. 27న తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇవాల్టి నుంచి మరో ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభిస్తున్నారు సీఎం జగన్. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు జగన్. మేరకు సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ను వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. దీనిలో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30కు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరిలో త్రిభువని సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో కేఎంసీ సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం జగన్. మే 1 వరకు జగన్ ఎన్నికల ప్రచార యాత్ర షెడ్యూల్ ను వైసీపీ రిలీజ్ చేసింది. మేనిఫెస్టోను పవిత్రంగా భావిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల ఏపీ విజన్ ను ప్రకటించారు. అన్ని రంగాల్లో ఏపీ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా వైసీపీ మేనిఫెస్టో 2024 కు రూపకల్పన చేసి విడుదల చేశారు. చేయగలిగినవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టి అవి చేసి చూపించి మళ్లీ ఈ రోజు ప్రజల దగ్గరకు చరిత్రలో ఓ హీరోగా వెళ్తున్నానంటూ జగన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. నిన్న వైసీపీ తన మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. ఇక ఇవాల్టి నుంచి మలివిడత ప్రచారానికి జగన్ సిద్ధమవుతున్నారు. ఈ మలివిడత ప్రచారంతో వైసీపీ మేనిఫెస్టోని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 99% గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన వాటిలో 99% మేము నెరవేర్చాము. ఇకపై కూడా చేయగలిగే హామీలు ఇస్తున్నాం కాబట్టి 100% రాబోయే ఎలక్షన్స్ తర్వాత అధికారంలోకి వస్తే 100% మళ్లీ ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని మాటిచ్చారు జగన్. ఎన్నికల కురుక్షేత్రంలో ప్రచారం ఒక ఎత్తైతే ఓటర్లకిచ్చే హామీలు మరో ఎత్తు. ప్రజాదరణను ఓట్లుగా మార్చడంలో ఆకర్షణీయమైన మేనిఫెస్టోదే కీలక పాత్ర. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు గేమ్ చేంజర్ లాంటి మేనిఫెస్టోతో ప్రజల ముందుకొచ్చారు వైసీపీ అధినేత సీఎం జగన్. 9 ప్రధాన హామీలతో పాటు సంక్షేమ పథకాల కొనసాగింపుగా మేనిఫెస్టోను తీర్చిదిద్దారు. ఆయా వర్గాలకు గత 5 ఏళ్లలో ఏం చేశామో చెబుతూనే రానున్న 5 ఏళ్లలో ఇంకా ఏం చేస్తామో వివరించారు. మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి ఆ దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. దిస్ వన్ న్యూ థింగ్ కొత్తగా చేయబోతాము. వచ్చే 5 ఏళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుంది. బిగ్ ఈవెంట్, బిగ్ కార్యక్రమం ఎంప్లాయీస్. ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే 25,000 వరకు జీతం పొందే ఆప్కాష్ ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. తల్లి చేతికి నేరుగా 15,000 వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు, ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము, ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో 2,000 రూపాయలు ఆ తల్లి పేరుతో
తల్లికి ప్రశ్నించే హక్కు కల్పిస్తూ 2,000 రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి 17,000 రూపాయలు చేస్తూ తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాపు నేస్తం ఇకపై 1,20,000 వరకు. ఇంతకుముందు 4 దఫాల్లో 60,000 ఇచ్చాం. ఈ పీరియడ్లో మళ్ళీ వచ్చే పీరియడ్లో మళ్ళీ 4 దఫాల్లో మరో 60,000తో 1,20,000 వరకు పెంపు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45,000 ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఈ 4 దఫాల్లో మరో 60,000 ఇస్తూ 1,05,000 వరకు దాన్ని పెంపు. బ్రాట్ టు యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.